టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఒకసారి షేర్ చేసుకుంటాను. ఓకే. సో ఇది నా బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఈ కమ్యూనిటీలోకి రాకముందు నేను కూడా కొంచెం ఎక్స్ట్రా వెయిట్ ఉండేవాడిని. మేజర్గా మరీ ఓవర్ వెయిట్ ఉండడము, మరీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అట్లా ఏం లేదు. బట్ ఉండాల్సిన దానికన్నా కూడా ఒక 10 kgs అయితే ఎక్స్ట్రా వెయిట్ ఉండేవాడిని. ఈ 10 kgs ఎక్స్ట్రా వెయిట్తో పాటు నాకు కొన్ని హెల్త్ పరంగా కొన్ని ఛాలెంజెస్ ఉండేవి. బట్ ఆ టైంలో ఆ ప్రాబ్లమ్స్ అవి పెద్ద ఇష్యూ అని నేను అనుకోలేదు. ఎందుకంటే బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి ఐడియల్ వెయిట్లోనే ఉండేవాడిని, అన్ని విషయాల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. బట్ నా ప్రొఫెషన్లో నేను బిఫోర్ నా ప్రొఫెషన్ వచ్చేసి ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీలో ఉన్నప్పుడు మేజర్గా ఒక యాక్సిడెంట్ అనేది ఒకటి జరిగింది. సో యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఎక్కువగా రెస్ట్లో ఉండడం వల్ల, దాంతోపాటు నా ప్రొఫెషన్ సిట్టింగ్ జాబ్, ఎక్కువ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండడం వల్ల సో నా లైఫ్ స్టైల్ కొంచెంగా మారిపోతూ ఉంది. దాంతోపాటు నా ఫుడ్ హ్యాబిట్స్ బాగా చేంజ్ అయిపోయాయి. సో దాంతోపాటుగా మెడిసిన్స్ తీసుకోవడం ఎక్కువైపోయింది. సో మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఆకలేసేది. ఆల్రెడీ ఫుల్గా తిన్నా కూడా మళ్ళీ ఆకలేసేది. దానివల్ల ఏంటి అంటే ఎలా పడితే అలా తినేవాడిని, టైమింగ్స్ ఉండేవి కాదు. ఏది నచ్చితే అది తినేవాళ్ళము. నేను మా బ్రదరు ఇద్దరము ఉండేవాళ్ళము. సో దాంతోపాటు నాకేంటి అంటే కంప్లీట్గా నాకు అవగాహన ఉండేది కాదు, ఏం తినొచ్చు ఏం తినకూడదు అనేది అర్థమయ్యేది కాదు. నాకు నచ్చిన ఫుడ్ తింటూ ఉండేవాడిని. దానివల్ల ఏంటి అంటే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ వెయిట్ ఇంక్రీజ్ అయిపోయాను. 1 year 4 months అట్లాగే ఆ టైంలోనే నేను అప్పుడు దాకా ఐడియల్ వెయిట్లో ఉండేవాడిని. సో తిని కూర్చొనే ఉండడం వల్ల ఎక్కువ వెయిట్ పెరుగుతూ ఉన్నాను. దాంతోపాటు పెరగడంలో కూడా నా వెయిట్ అంతా కూడా పొట్ట భాగంలోనే ఎక్కువ పెరిగింది. సో ఇదేంటి అంటే నాకు ఫస్ట్ గురక సమస్య స్టార్ట్ అయింది పొట్ట ఎక్కువగా ఉండడం వల్ల. తర్వాత బ్రీత్ తీసుకోవడం కొంచెం కష్టంగా ఉండేది, ఆకలి సరిగా ఉండేది కాదు. ఒకవేళ తిన్నా కూడా అది సరిగా డైజెషన్ అయ్యేది కాదు. నా టైమింగ్స్ అంతా కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేవి. సో మార్నింగ్ 10:30, 11 ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ ఉండేది. మధ్యాహ్నం 3 or 4 ఆ టైంలో లంచ్ ఉండేది. నైట్ డిన్నర్ కూడా 10, 11 ఆ టైంలో ఉండేది. సో కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది అనమాట. దాంతోపాటు హెల్త్ పరంగా ఈ ఛాలెంజెస్ కూడా కొంచెం ఎక్కువైపోతూ ఉన్నాయి. తర్వాత గ్యాస్ ట్రబుల్, తర్వాత డైజెషన్ ప్రాబ్లము, మోషన్ ప్రాబ్లము, ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళాలనిపించడము, తిన్నది డైజెషన్ అవ్వక అది మళ్ళీ వామిటింగ్ రూపంలో వెనక్కి వచ్చేసేది. అంటే ఇక్కడ క్లోజ్ అయ్యేది కాదు. నిద్రపోయిన తర్వాత అది మళ్ళీ మొత్తం తిన్న ఫుడ్ అంతా కూడా వెనక్కి వచ్చేసేది. సో ఇవి ఉండే కొద్దీ నాకు ఛాలెంజెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో వెయిట్ తగ్గడానికి ఏదైనా ట్రై చేద్దామన్నా కూడా నాకు ఆ టైంలో అవకాశం లేదు, ఎందుకంటే హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యి ఉంది. సో దానివల్ల చేసేదానికి అవకాశం లేదు. సో ఫుడ్ పరంగా బ్యాలెన్స్ చేద్దామన్నా కూడా నాకు అవన్నీ తెలియదు, పెద్దగా నేను టైం కూడా పెట్టుకోలేదు. బట్ ఆ టైంలో స్కిన్ కూడా చాలా ఎక్కువగా డ్యామేజ్ అయ్యింది. బేసిక్గా చిన్నప్పటి నుంచి కొంచెం బ్లాక్గా పింపుల్స్ ఎక్కువ ఉండేవి. బట్ నేను ఎప్పుడైతే వెయిట్ ఇంక్రీజ్ అయిపోతా ఉన్నానో, నా ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే చేంజ్ అయిపోయాయో, సో నేను వెయిట్ ఇంక్రీజ్ అవడంతో పాటు స్కిన్ ఇంకా బ్లాక్ అయిపోయింది, ఎక్కువ ఆయిల్గా అయిపోతూ ఉంది, ఎక్కువ పింపుల్స్ వస్తూ ఉన్నాయి. ఇలా నా స్కిన్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతూ వచ్చిందనమాట. బట్ నాకు ఎప్పుడైతే ఈ కమ్యూనిటీ పరిచయం అయిందో మా బ్రదర్ ద్వారా, సో నాకు కొంచెంగా నా ఆహార అలవాట్లు చేంజ్ చేసుకున్నాను. దాంతోపాటు ఏం తినొచ్చు ఏం తినకూడదు, టైమింగ్స్ కావచ్చు, అన్నీ నేను కొంచెంగా మార్చుకోగలిగిన తర్వాత సో వితిన్ 3 monthsలో నేను 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఈ వెయిట్ లాస్ అవుతున్న క్రమంలో నా స్కిన్ కూడా నాకు తెలియకుండానే చాలా మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయింది. సో నేను వెయిట్ లాస్ అయింది 6 years అవుతుంది నేను వెయిట్ లాస్ అయ్యి 10 kgs. బట్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నా వెయిట్ అలాగే నేను మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే నా స్కిన్ కూడా నేను అదే విధంగా నేను మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. థ్యాంక్స్ టు మై కోచ్, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు పరిచయం చేసినందుకు. సో ఈరోజు మన టాపిక్ బాడీ కాంపోజిషన్ కదా. సో మన బాడీ నెంబర్స్ ఎలా ఉండాలి, ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి, సో ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో డిస్క్లైమర్ ఏంటి అంటే ఇప్పుడు నేను షేర్ చేసుకోబోయే ఇన్ఫర్మేషన్ అంతా కూడా జనరల్గా మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ అనమాట. అంటే జస్ట్ మీకు అర్థమయ్యేదానికి, రెగ్యులర్గా మీ లైఫ్ స్టైల్ ఏదైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటే అవి చేంజ్ చేసుకుంటూ రెగ్యులర్గా మీరు ఫుడ్ పరంగా కావచ్చు, లైఫ్ స్టైల్ పరంగా కావచ్చు, చేంజ్ చేసుకున్న విషయాల్ని కంప్లీట్గా తర్వాత మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఖచ్చితంగా అదే రిజల్ట్స్ మీరు లైఫ్ టైం మీరు మెయింటైన్ చేసుకునే దానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అంతేగాని ఇదేది మెడికల్ పర్పస్గా రీప్లేస్మెంట్గా, మెడిసిన్స్కి రీప్లేస్మెంట్గా యూజ్ చేసేదానికైతే కాదు. ఇది మీరు అందరూ బాగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? అయితే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నా ఒక చిన్న వర్డ్ ఏంటి అంటే, మీకు ఒకవేళ ఈ పాయింట్స్ ఏదైనా మీకు అర్థమయ్యాయి అంటే సో 1 or 2 పాయింట్స్ అయినా మీరు నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీరు అర్థమయ్యేలాగా మీరు చెప్పొచ్చు. సో మీరు చేంజ్ అవడమే కాకుండా ఫ్యామిలీ మొత్తం చేంజ్ అవుతుంది, చాలా హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అయితే టోటల్గా మన బాడీలో ఏముంది అనేది మనం ఒకసారి చూసుకున్నాము అంటే, సో మన బాడీలో కంప్లీట్గా అసలు మన బాడీ ఎలా తయారై ఉంటుంది, టోటల్ మన బాడీలో దేనికి ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకోవచ్చు. అయితే ప్రోటీన్ ఉంటుంది మన బాడీలో టోటల్గా, దాంతోపాటు మినరల్స్ ఉంటాయి, దాంతోపాటు బాడీ ఫ్యాట్ ఉంటుంది, అలాగే టోటల్గా బాడీలో వాటర్ కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ
కలిస్తేనే మన బాడీ. సో జనరల్గా మనకి హెల్తీగా ఉండాలి అంటే టోటల్గా మన బాడీ కాంపోజిషన్ ఎలా ఉండాలి అంటే సో 45% మన బాడీలో మజిల్ టిష్యూస్ అనేవి ఉండాలన్నమాట. అలాగే 3% ఎసెన్షియల్ ఫ్యాట్ ఉంటుంది. అలాగే మనకి నాన్ ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉంటాయి, అలాగే బోన్స్ ఉంటాయి. సో అదర్ ఆర్గాన్స్ కూడా ఒక 25% ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కలిపితేనే మనకి మన బాడీ కంపోజిషన్ అనమాట. అంటే ఏది ఎలా ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే టోటల్గా మనం ఈరోజు ఈ 4 విషయాల గురించి మనం కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుంటాము. ఒకటి బిఎంఐ, అలాగే బాడీ ఫ్యాట్, అలాగే విజరల్ ఫ్యాట్ అండ్ అలాగే స్కెల్టన్ మజిల్. సో బిఎంఐ ఎలా ఉండాలి మనకి, అలాగే బాడీ ఫ్యాట్ ఎంత ఉండాలి, ఎంత ఉండొచ్చు, ఒకవేళ ఎక్సెస్ అయితే ఏం జరుగుతుంది, అలాగే విజరల్ ఫ్యాట్ ఏంటి, అసలు ఏ ప్లేస్లో ఇది ఉంటుంది, సో ఇది ఇంక్రీజ్ అయ్యే కొద్ది మనకి ఎలా ఉంటుంది మన బాడీ టోటల్గా మన పనితీరు అనేది కానీ, అలాగే మజిల్ ఉండడం వల్ల ఎక్కువగా లేకపోతే తక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ మనం ఈరోజు తెలుసుకుంటాం అనమాట. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, దయచేసి ఫోకస్గా వినండి. అయితే బాడీ మాస్ ఇండెక్స్ అంటే జనరల్గా మనం వింటూ ఉంటాము, బిఎంఐ అనేది బయట చాలామంది చెప్తూ ఉంటారు, బిఎంఐ హైట్ వెయిట్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి అని. సో హైట్ వెయిట్ మనకి ఏదైనా మిషన్ ఉంటేనే చూసుకోవాలా అంటే కాదు. సో మనకి బిఎంఐ అనేది సింపుల్గా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ బిఎంఐ పర్సంటేజెస్ నెంబర్ ఎంత ఉన్నా కూడా మనకి ఎలాంటి పర్సంటేజ్ ఉంది అంటే ఆ పర్సంటేజ్ని బట్టి మనం ఓవర్ వెయిట్లో ఉన్నామా, అండర్ వెయిట్లో ఉన్నామా, లేదా హైట్కి తగ్గ వెయిట్ ఉన్నామా, ఇవన్నీ పర్సంటేజెస్ అనమాట. అండర్ వెయిట్లో ఉన్నారనుకోండి సో 18 బిలో ఉంటుంది బిఎంఐ అనేది. దాంతోపాటు నార్మల్గా ఉంటే 18 to 23 or 24 ఉంటే మనకి నార్మల్ బిఎంఐ ఉన్నట్టు, అంటే హైట్కి తగ్గ వెయిట్ ఉన్నట్టు. దాని తర్వాత వెయిట్ కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాము, ఒక 5 to 10 kgs వెయిట్ మధ్యలో కనుక ఇంక్రీజ్ అవుతూ ఉన్నామంటే సో 25 to 29 ఇలా ఉంటుంది మన బిఎంఐ అనేది. దాంతోపాటు కొంచెం ఓవర్ వెయిట్ అయ్యారు, ఒబేసిటీలోకి వెళ్ళారు అంటే 30 to 35 ఇట్లా ఉంటుందన్నమాట. ఇంకా అంతకన్నా ఎక్కువ రేంజ్ ఎక్కువ పెరిగిపోతూ ఉందంటే 35 అబోవ్ ఉంది అంటే ఆల్రెడీ ఎక్స్ట్రీమ్లీ ఒబేసిటీ రేంజ్లోకి వెళ్ళిపోయినట్టు అనమాట. అంటే ఊబకాయం అంటారు కదా, సో ఆ స్టేజ్కి వెళ్ళిపోయినట్టే. దీన్ని మనము ఎలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే బిఎంఐ ఈక్వల్ టు వెయిట్ని కేజీస్లో అలాగే డివైడెడ్ బై హైట్ని మీటర్ స్క్వేర్లో కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి మిషన్ లేకపోయినా కూడా జస్ట్ మన హైట్ అండ్ వెయిట్ని బట్టి మనము బిఎంఐ ఎంత ఉందనేది సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందాక చెప్పాను కదా అండర్ వెయిట్ అంటే ఏంటి, నార్మల్ ఎంత, ఓవర్ వెయిట్ ఎంత, ఇవన్నీ కూడా. సో ఒకసారి దీని క్యాలిక్యులేషన్ మీకు కనుక అర్థం కాకపోతే ఒకసారి మీ కోచ్ని అడగండి, మీకు చాలా సింపుల్గా వాళ్ళు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు అర్థమయ్యేలాగా చెప్తారు. అయితే ఈ పిక్చర్స్ రెండు మీరు గమనించినట్లయితే సో బాడీ మాస్ బిఎంఐ అనేది టోటల్గా మనకి సమానంగా ఉన్నా కూడా ఇప్పుడు ఈ 2 బాడీలను మనం చూసాము అంటే హైట్ సేమ్ ఉన్నారు, వెయిట్ సేమ్ ఉన్నారు, అలాగే బిఎంఐ కూడా సేమ్ ఉంది. బట్ బాడీ షేప్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మనం ఎలా కనపడుతున్నాం అనేది కాదు, మన బాడీలో ఏ వెయిట్తో మనము మన బాడీ షేప్ అనేది ఉంది అనేది మనం చాలా క్లియర్గా చెక్ చేసుకోవాలి. సో రైట్ సైడ్ ఉండేది ఏంటి అంటే ఆ బాడీ వచ్చేసి ఎక్కువ మజిల్ వెయిట్ తోటే ఆ వెయిట్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ పిక్చర్ కనుక చూసుకున్నాము అంటే ఫ్యాట్ వెయిట్తో కలిపి ఆ బాడీ వెయిట్ ఉందన్నమాట. బిఎంఐ అయితే హైట్కి తగ్గ వెయిట్ ఉన్నప్పుడు బిఎంఐ అయితే కరెక్ట్గానే చూపిస్తుంది. బట్ ఉన్న హైట్ అండ్ వెయిట్లో మనకి ఏది ఎక్కువగా ఉండాలి, ఏది తక్కువగా ఉండాలి అంటే మనకి మజిల్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి, ఫ్యాట్ పర్సంటేజ్ మన బాడీలో తక్కువ ఉండాలి కదా. సో ఈ పిక్చర్ని అలా అర్థం చేసుకోవాలన్నమాట మనము. అయితే జనరల్గా ఇప్పుడు చెప్పాను కదా, మనం వెయిట్ లాస్ అవ్వాల్సింది ఏంటి, జనరల్గా వెయిట్ లాస్ అంటే అందరూ వెయిట్ ఒకటే లాస్ చేయడం అనుకుంటారు. ఓన్లీ వెయిట్ ఒకటే కాదు మనం అవ్వాల్సింది, మనం ఫ్యాట్ లాస్ అవ్వాలి, నాట్ వెయిట్ లాస్. దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు సపోజ్ మన బాడీలో ఒక 20% ఫ్యాట్ ఉందనుకోండి, అలాగే 35% ఫ్యాట్ ఉందనుకోండి బాడీ, ఆ షేప్ ఒకసారి మనం చూసినట్లయితే సింపుల్గా మనకు అర్థమవుతుంది. సో వెయిట్ ఎలా ఉన్నా, వెయిట్ సేమ్ ఉన్నా కూడా ఒకవేళ మనకి బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉందనుకోండి, సేమ్ వెయిట్ ఉన్నా మనకి బాడీ షేప్ అనేది చాలా ఒబేసిటీ లాగా కనపడుతుంది అనమాట. అలాగే మజిల్తో కనుక్కుంటే సో బాడీ చాలా స్టిఫ్గా ఉన్నట్టు కనపడుతుంది. ఇవి బాడీ పర్సంటేజెస్ అనమాట. సపోజ్ ఒకవేళ 30% కనుక బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ ఉందనుకోండి, బాడీ ఫ్యాట్ అంటే టోటల్గా మన బాడీలో బోన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ అనమాట. ఇది 30% కన్నా ఎక్కువ ఉంది అంటే సో లెఫ్ట్ సైడ్లో ఈ చివరి ఉంది కదా, ఈ పిక్చర్లో ఎలా అయితే ఓవర్ వెయిట్ ఉన్నారో ఇలాంటి పర్సంటేజ్లో ఉన్నారు అంటే అది 30% అబోనే ఖచ్చితంగా ఉన్నట్టు. అలాగే 25% కానీ 20% కానీ సో ఈ పర్సంటేజెస్ అన్నీ కూడా ఒకవేళ 8% కనుక జెంట్స్లో కనుక 8% కనుక ఫ్యాట్ ఉంది అంటే సో చాలా ఫిట్గా బాడీ చాలా స్టిఫ్గా కనపడుతుంది అనమాట. అలాగే లేడీస్లో కనుక అయితే ఇవి పర్సంటేజెస్. సో 40% ఉన్నారు అంటే 40% అబోవ్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా హెవీ ఉన్నట్టు. సో 35% కావచ్చు, 30, 25 ఇవన్నీ కూడా ఆ ఎంత పర్సంటేజ్లో ఫ్యాట్ ఉంటే బాడీ షేప్ ఎలా ఉంటుంది అనేది సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ ఇది అర్థమయ్యే దానికోసము. సో 15% లోపు లేడీస్కి కనుక ఫ్యాట్ పర్సంటేజ్ ఉంది అంటే సో చాలా హెల్దీగా ఫిట్గా ఉండేదానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి ఇప్పుడు ఏం తెలుసుకున్నాము, బిఎంఐ తెలుసుకున్నాము,
అలాగే బాడీ ఫ్యాట్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు విజరల్ ఫ్యాట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. జనరల్గా మన ఫ్యాట్ తగ్గేదానికి రకరకాలుగా బయట ప్రయత్నిస్తూ ఉంటారు. సో జిమ్లకు వెళ్తూ ఉంటారు, లేదా ఫుడ్ డైట్లు చేస్తూ ఉంటారు, లేకపోతే లైపో సెక్షన్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ విజరల్ ఫ్యాట్ ఏంటి అంటే మన బాడీలో ఉన్న వాటి కన్నా అన్ని ఫ్యాట్స్ కల్లా కూడా ఇది చాలా థిక్ ఫ్యాట్, అలాగే చాలా డేంజరస్ ఫ్యాట్. ఎందుకు ఇది డేంజరస్ ఫ్యాట్ అంటే, ఈ విజరల్ ఫ్యాట్ అంటే టోటల్ మన బాడీలో ఎన్నైతే ఆర్గాన్స్ ఉన్నాయో ఆర్గాన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ అనమాట ఇది. సో ఇది ఎక్కువ కొంది టోటల్గా మన బాడీలో ఉన్న పర్ఫార్మెన్స్ మొత్తం మారిపోతూ ఉంటుంది. సో చాలా చిన్న ఏజ్లోనే ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. సో విజరల్ ఫ్యాట్ ఎక్కువ కొంది మనకు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బీపీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, లేకపోతే షుగరు, లేకపోతే థైరాయిడ్, ఎలాంటి సమస్య వస్తుందన్నా కూడా ఈ ఆర్గాన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ ఎక్కువ అయిపోయే కొంది టోటల్గా మన పర్ఫార్మెన్స్ కూడా పూర్తిగా మారిపోతూ ఉంటుందన్నమాట. సింపుల్గా మీకు అర్థం అవ్వాలి అంటే ఈ ఫ్యాట్ ఏ ప్లేసెస్లో ఉంటుందో చూడండి ఒకసారి. సో మనకి స్కిన్ కింద ఫ్యాట్, అలాగే విజరల్ ఫ్యాట్కి మధ్యలో మజిల్ ఉంటుంది. సో పైన ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు అంటే విజరల్ ఫ్యాట్ అంటే ఆర్గాన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్, అలాగే సబ్క్యూటినియస్ ఫ్యాట్ అంటే చర్మం కింద ఉండే ఫ్యాట్ అనమాట. చాలామందికి ఓవర్ వెయిట్ ఉండే కొందే ఈ ఫ్యాట్ పర్సంటేజ్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ పిక్చర్లో కూడా మీరు చూడొచ్చు విజరల్ ఫ్యాట్ అంటే ఒక్కొక్క సైడు ఎలా ఈ ఫ్యాట్ అయితే ఉంటుందో మనకి క్లియర్గా అర్థమవడం కోసం ఈ పిక్చర్స్ అనమాట. సో ఇక్కడ చూసాము అంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని చెప్పాను కదా, ఈ పైన ఈ పొరంతా కూడా స్కిన్ కింద ఉండే ఫ్యాట్, అలాగే మధ్యలో మళ్ళీ మజిల్ ఉంది, అలాగే పక్కన మళ్ళీ విజరల్ ఫ్యాట్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే ఆర్గాన్స్ చుట్టూ ఉండిపోతూ ఉంటుంది అనమాట ఇది. సో ఇది చాలా డేంజరస్ ఫ్యాట్. ఇది తగ్గేటప్పుడు కూడా చాలా స్లోగా తగ్గుతూ ఉంది. సో చాలా ఫోకస్ చేయాల్సి వస్తుంది ఫుడ్ పరంగా కానీ, లైఫ్ స్టైల్ పరంగా కానీ విజరల్ ఫ్యాట్ తగ్గాలి అంటే. సో హెల్దీగా ఉండే మన ఇంట్రెస్టైన్, అలాగే విజరల్ ఫ్యాట్తో ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఇంట్రెస్టైన్ అనమాట ఇవి పేగులు చుట్టూ కూడా. సో మనకి లెఫ్ట్ సైడ్ ఎలా అయితే హెల్దీగా ఉందో ఇలాగా మన బాడీని మనం మెయింటైన్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఎలా అయితే ఈ పిక్చర్ ఉందో గోల్డ్ కలర్లో, సో అలా మన బాడీ ఉంది అంటే మాత్రము చాలా తక్కువ ఏజ్లోనే ఎక్కువ సమస్యలు వస్తాయి. సో డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అయితే మజిల్ వర్సెస్ ఫ్యాట్, మన బాడీలో ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి? జనరల్గా మనకి మజిల్ ఎక్కువ ఉండాలి, ఫ్యాట్ తక్కువ ఉండాలి అని చెప్పాం కదా. సో ఎందుకు మజిల్ ఎక్కువగా ఉన్నా కూడా బాడీ షేప్ తక్కువగా అనిపిస్తుంది, ఫ్యాట్ ఉండే కొందే ఎక్కువ ఒబేసిటీ లాగా ఎందుకు కనిపిస్తాము అంటే, సో ఒకే వెయిట్ కలిగిన మజిల్ ఫ్యాట్ మనం చూసుకున్నాము అంటే అది ప్లేస్ ఆక్యుపై చేసేది ఎక్కువ ఉంటుంది అనమాట. మజిల్ చాలా తక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది, అలాగే ఫ్యాట్ వచ్చేసి చాలా ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. సపోజ్ దూది ఉంటుంది కదా, సో కాటన్ లాగా అనమాట, ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్లనే సో మజిల్ బాడీ స్టిఫ్గా ఉండదు, చాలా లూజ్గా ఫ్లాబీగా ఉంటుంది అనమాట. అయితే మనకి బెల్లీ ఫ్యాట్ అని చాలామంది పొట్ట దగ్గర బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది, సో ఫ్యాట్ లాస్ అవ్వాలి అని చెప్పి సో రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు, క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్యాట్ లాస్ ఏదైనా పిల్స్ సంబంధించి టాబ్లెట్స్ ఏదైనా ఉంటే టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో డైట్ పూర్తిగా డౌన్ చేసేస్తారు, ఒక్కోసారి పూర్తిగా చాలా హెవీ క్యాలరీస్ తీసేసుకుంటూ ఉంటారు. వాళ్ళు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా తక్కువ డేస్లోనో లేదా చాలా తక్కువ వీక్స్లోనో, వాళ్ళు 40 కేజీలు ఎక్కువ ఉండి 50 కేజీలు ఎక్కువ ఉండి మొత్తం చాలా తక్కువ వీక్స్లోనే తొందరగా తగ్గిపోవాలనుకునే ఆతృత ఎక్కువ ఉంటుందన్నమాట. సో జనరల్గా అయితే మనం వెయిట్ లాస్ అవ్వాల్సిన ప్రాసెస్ కానీ ఫ్యాట్ లాస్ అవ్వాల్సిన ప్రాసెస్ అది కాదు. మనం ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే మనం టోటల్గా కూడా మన క్యాలరీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంతైతే క్యాలరీస్ తీసుకుంటున్నామో దాంట్లో మినిమం సగం క్యాలరీస్ అయినా కూడా మనం ఖర్చు పెట్టగలగాలి. ఎన్ని క్యాలరీస్ అయితే ఖర్చు చేస్తున్నామో తీసుకునే క్యాలరీస్ ఎలా అయితే కంట్రోల్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి ఫ్యాట్ లాస్ ఉంటుందన్నమాట. అలాగే స్ట్రెంగ్త్ అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా కొంచెం స్ట్రెంగ్త్కి సంబంధించిన వర్కౌట్స్ చేసుకోవడం కానీ, మజిల్ బిల్డింగ్ కోసం చేయాల్సిన వర్కౌట్స్ చేసుకోవడం కానీ ఇలా చేయాలి. సో దీనికి రిజల్ట్స్ అనేది మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో స్లోగా మనకి 1 by 1 ఒకసారి ఫ్యాట్ లాస్ అవుతుంది, ఒకసారి మజిల్ గెయిన్ అవుతుంది, ఒకసారి ఇంచ్ లాస్ అవుతుంది, ఇలా అవుతుంది అనమాట. అంటే టోటల్గా మనం ఐడియల్ వెయిట్కి వచ్చేంతవరకు కూడా ఎక్కడా కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. సో ఐడియల్ వెయిట్కి వచ్చేంతవరకు కూడా మనం ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకూడదు అనమాట. దాంతోపాటు మనము ఎక్కువగా ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే సో సింపుల్ థింగే, అంత ఈజీ థింగ్ అయితే కాదు. ఎలా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు అంటే జనరల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం ఎంతైతే క్యాలరీస్ తింటున్నామో దానికి తగ్గట్టు మనం క్యాలరీస్ ఖర్చు చేసుకుంటూ ఉంటే దాని ఫ్యాట్ లాస్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ హార్డర్ పార్ట్ ఏంటి అంటే మనం ఫుడ్ పరంగా కూడా, లైఫ్ స్టైల్ పరంగా కూడా, ఈటింగ్ హ్యాబిట్స్ కూడా మనం కంప్లీట్గా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక కేక్ తినే ప్లేస్లో అది 300 క్యాలరీస్ ఉందనుకోండి, ఆ ప్లేస్లో మనకి ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా కొన్ని
ఫ్రూట్స్ని మనం తీసుకునే దానికి ప్లాన్ చేసుకోవచ్చు. అంటే 300 క్యాలరీస్ దగ్గర మనం 100 క్యాలరీసే తీసుకోవాలి. లేదా పిజ్జాలు, బర్గర్లు ఇట్లా తింటుంటారు కదా, సో 800 క్యాలరీస్ దగ్గర 500 క్యాలరీసే తీసుకోగలగాలి. ఎప్పుడైతే మనం క్యాలరీస్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటామో, ఎలాగైతే ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తామో, అప్పుడు మనకి రైట్ వేలో ఫ్యాట్ లాస్ అవుతుంది. దాంతోపాటు మజిల్ బిల్డింగ్ అనేది చాలా మంచిగా జరుగుతుంది అన్నమాట. యాక్చువల్గా ఇది మనకి హెల్దీ వే, రైట్ ప్రాసెస్. దాంతోపాటు మనకి మజిల్కి ఫ్యాట్కి ఇందాకే చెప్పాను కదా డిఫరెన్స్. సో చాలా తక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది, ఫ్యాట్ వచ్చేసి ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. సో మజిల్ వచ్చేసి ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. అదే ఫ్యాట్ అయితే కనుక సో చాలా తక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ప్లేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది, ఫ్యాట్ వచ్చేసి ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. మజిల్ వచ్చేసి ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. 1 గ్రామ్ మజిల్ వచ్చేసి మనకి 9 క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, ఆల్రెడీ బాడీలో ఉండే ఫ్యాట్ కావచ్చు, ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేసేది వచ్చేసి మజిల్. అదే ఫ్యాట్ కనుక అయితే మనకి తక్కువ క్యాలరీస్నే బర్న్ చేస్తుంది. అంటే 3 to 4 క్యాలరీస్ మాత్రమే బర్న్ చేస్తుంది. సో ఇంజురీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి మజిల్ కనుక ఉంటే మనకి ఎక్కువ బాడీలో. అదే ఫ్యాట్ కనుక ఉంది అనుకోండి, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, బాడీ ఎక్కువ ఇంజూరీ అయ్యేదానికి, బోన్స్ బ్రేక్ అయ్యేదానికి కానీ, ఎక్కువగా మనం డ్యామేజ్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ కావచ్చు, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే డయాబెటీస్ కావచ్చు, స్ట్రోక్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మన బాడీలో ఎక్కువ ఉండాల్సింది ఏంటి అంటే మజిల్ ఉండాలి, ఫ్యాట్ తక్కువ ఉండాలి. ఓకేనా? సో దాంతోపాటు మనకి మెటబాలిక్ సిండ్రోమ్ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, సో కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అంతా కూడా కలిసి ఉంటాయన్నమాట. దీన్ని అన్నింటిని కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. సో విజరల్ ఒబేసిటీ అంటే విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్సీ కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ కానీ, హై ట్రైగ్లిజరైడ్స్ కానీ, అలాగే లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ, ఇవన్నిటిని కలిపి మనకి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం అనమాట. జనరల్గా ఒబేసిటీ అనేది 2 రకాలు ఉంటుంది. సో జెంట్స్లో ఒకలాగా, లేడీస్లో ఒకలాగా. సో జెంట్స్లో కనుక అయితే మనకి యాపిల్ షేప్డ్ ఒబేసిటీ ఉంటుందన్నమాట. అంటే మీరు అక్కడ చూడొచ్చు యాపిల్ ఏ విధంగా అయితే షేప్ ఉందో. సో వేస్ట్ లైన్ అంటే మనకి బొడ్డు భాగం పైన జెంట్స్కి ఆ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే ఎక్కువ పొట్ట ఎక్కువగా ఉండడము. సో జెంట్స్లో ఎక్కువగా స్ట్రోక్స్ ఎందుకు వస్తుంటాయి అంటే ఈ విజరల్ ఫ్యాట్ కావచ్చు, ఆర్గాన్స్ చుట్టూ ఫ్యాట్ ఎక్కువ అయిపోవడం వల్ల. సో టోటల్గా కూడా వేస్ట్ లైన్ పైన ఫ్యాట్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. హిప్ రీజియన్ కన్నా కూడా చాలా ఎక్కువ అప్పర్ పార్ట్ మాత్రమే ఎక్కువ ఉంటుంది. అలాగే లేడీస్లో కనుక మనం చూసుకున్నాము అంటే పియర్ షేప్ ఒబేసిటీ అనమాట. అంటే పియర్ ఫ్రూట్ చూసుంటారు మీరు. సో ఇలా ఉంటుంది కదా, అలాగా ఆ ఫ్యాట్ అనేది ఎక్కువగా లోయర్ రీజియన్లోనే ఎక్కువ ఫ్యాట్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే బొడ్డు భాగం కింద ఎక్కువ ఫ్యాట్ ఫామ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ లేడీస్కి ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, మంత్లీ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాగా ఎక్కువగా లేడీస్లో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీనికి రీజన్ ఏంటి అంటే సో లేడీస్లో ఎక్కువ కూడా ఫ్యాట్ అంతా కూడా సో లోయర్ భాగంలో ఎక్కువ ఆ ఫ్యాట్ ఫామ్ అవుతుంది కాబట్టి సో దీన్ని మనము సో తొందరగా ఫ్యాట్ లాస్ అయ్యేదానికి మంచిగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పాను కదా మెటబాలిక్ సిండ్రోమ్ అనేది, ఇది ఎలాంటి ఛాలెంజెస్తో అసోసియేట్ అయ్యి ఉంటుంది అంటే సో పీసీఓఎస్ కానీ, క్యాన్సర్ కానీ, లేకపోతే కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, లేకపోతే షుగర్కి సంబంధించినవి కానీ, స్ట్రోక్కి సంబంధించినవి కానీ, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట, అసోసియేట్స్ అయ్యి ఉంటాయి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉంటాయి అంటే సో హైపర్ టెన్షన్ ఉంటుంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది పూర్తిగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో అబ్డామినల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువ అయిపోతూ ఉంటుంది. అలాగే టోటల్గా కూడా మన బాడీలో చాలా రకాల ఛాలెంజెస్ అనేవి, రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఉండడం వల్ల దాంతోపాటు హైపర్ టెన్షన్ ఇందాక చెప్పాను కదా, పీసీఓఎస్, క్యాన్సరు, హార్ట్కి సంబంధించిన డిసీజెస్, టైప్ 2 డయాబెటీస్, ఇవన్నీ కూడా మనకి మెటబాలిక్ సిండ్రోమ్లో ఉండేవి అనమాట. అయితే మనకు టోటల్గా మన బాడీలో ఎలా ఉండాలి, టోటల్గా మనము మీల్ ఎలా ఉండాలి అంటే రోజుకి 5 నుంచి 6 సార్లు మనం మీల్ తీసుకోవచ్చు. సో వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నా కూడా ఎందుకు అంటే షేక్స్తో పాటు కలిపి, అంటే రోజుకి 2 షేక్స్ అయితే మనం తీసుకుంటాం కదా. సో ఈ విధంగా మన మీల్ ప్లాన్ అనేది ఉండాలి. వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ప్రతి 4 అవర్స్కి ఒకసారి మనకి ఏదో ఒక రూపంలో అంటే గ్యాస్ ఫామ్ అయినప్పుడు మన బాడీ డ్యామేజ్ అవ్వకుండా సో హెల్దీగా ఉండేదానికి చిన్న స్నాక్ ఏది తీసుకున్నా కూడా మనకి సరిపోతుంది. సో ప్రతి ఒక్కరికి ఒకటేలాగా ఉండదండి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి సో మీ కోచ్ ఏదైతే ప్రోగ్రామ్ చెప్తారో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే చేయాలి. మిగతా వాళ్ళు ఒకలాగా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వాళ్ళలాగా మీరు కాపీ చేయకూడదు. ఎందుకు అంటే వాళ్ళకి కొన్ని రకాల హెల్త్ ఛాలెంజెస్ ఉంటాయి, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, అందరికీ ఒకేలాగా ఉండదు, మెడిసిన్స్ తీసుకునే ఛాలెంజెస్ ఉంటాయి కొంతమందికి. బట్ మనము ఎంత తింటున్నాం అనేది కాదు, ఎన్ని రకాల క్యాలరీస్ మనం బాడీలోకి ఇస్తున్నాము, ఎంత క్యాలరీస్ మనం ఇస్తున్నాము, దాన్ని ఎట్లా ఖర్చు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువగా హై క్యాలరీస్ ఒకేసారి తీసుకోవడం కాదు, మన బాడీకి ఏదైతే కావాలో దాన్ని గ్యాప్లుగా బ్రేకులుగా మన బాడీకి అయితే మనం ఇవ్వచ్చు అనమాట.
అండ్ అలాగే మన మీల్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే టోటల్గా మనకి మన ప్లేట్ ఏదైతే ఉందో ఆ మీల్ ప్లేట్లో ఒక 40% కార్బోహైడ్రేట్ ఉండాలి, 30% ఫ్యాట్స్ ఉండాలి, అలాగే 30% ఫైబర్ ఉండాలి. సో ఈ విధంగా మనకి మీల్ ప్లేట్ ఉండేటట్టు మనం చూసుకోవాలన్నమాట. ఇందాక చెప్పాను కదా హెల్దీ బాడీ కంపోజిషన్ అని చెప్పి. సో ఈ విధంగా ఉండేలాగా మనం ఏ విధంగా చేసుకోవచ్చు, మనకున్న మీల్ ప్లేట్తో పాటు మనం అడిషనల్గా దేని ద్వారా మనం తీసుకోవచ్చు అంటే మనకున్న కొన్ని రకాల ప్రొడక్ట్స్ మనం సప్లిమెంట్స్తో పాటు మనం హెల్దీగా ఉండేదానికి బాడీ కాంపోజిషన్ మెయింటైన్ చేసుకునే దానికి సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే మనకి ఫార్ములా 1. ఇది మనకి 9 రకాల ఫ్లేవర్స్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో మన డే మొత్తం మీద మనకు పోషక విలువలు అయితే కావాలో అవన్నీ కూడా బ్యాలెన్సింగ్గా ప్రోటీను దాంతోపాటు మంచి పోషక విలువలతో కూడిన మనకి షేక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుడ్ని దాంతోపాటు హంగర్ని సాటిస్ఫై చేస్తుంది, ఎనర్జీని కూడా మంచిగా బూస్ట్ చేస్తూ ఉంది మధ్యాహ్నం దాకా, అలాగే నైట్ షేక్ అప్పుడు కూడా. దాంతోపాటు దీన్ని తొందరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, మంచిగా టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ప్రతిరోజు హెల్దీ మీల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే డేకి మార్నింగ్ కానీ నైట్ కానీ అంటే 2 టైమ్స్ మనం తీసుకోవచ్చు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయితే మాత్రం. అలాగే వెయిట్ గెయిన్ అయితే 3 టైమ్స్ తీసుకోవచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందని చెప్పాను కదా అలాగా. సో వెయిట్ లాస్ అయ్యే క్రమంలో మన బాడీని హెల్త్ పరంగా కూడా కాపాడుకోవాలి కాబట్టి సో ఎలా అయితే మనం రైట్ వేలో వెయిట్ లాస్ అవుతామో దీంట్లో మనకి 18 విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా హెల్దీగా మనము వెయిట్ లాస్ అవుతాము. సో మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఇందాక చెప్పాను కదా ఫ్యాట్ లాస్ అవ్వాలి, మజిల్ గెయిన్ అవ్వాలి. మజిల్ గెయిన్ అవ్వాలి అంటే మనకి ప్రోటీన్ కావాలి కదా. సో ఇది మనకి పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడరు. ఇది కూడా మనకి పర్సన్కి తగ్గట్టు ఎంత క్వాంటిటీ అయితే తీసుకోవాలో అది పర్టికులర్గా ఎవరికి వాళ్ళకి పర్సనల్గా గైడ్ చేస్తారు. ఇదేంటి అంటే మనకి సోయాలో వేవ్ ప్రోటీన్ అనమాట. సో ప్రతి ఒక్క స్పూన్కి మనకి 4.96 గ్రామ్స్ ప్రోటీన్ మనకు అందుతుంది. సో 22.96 క్యాలరీస్ ఉంటాయి అనమాట. అంటే మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది కాదు, లో క్యాలరీ ఉందా హై క్యాలరీ ఉందా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మన న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా లో క్యాలరీ ఉంటాయి, హై న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి సో మనకి ప్రోటీన్ ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది అంటే సో హంగర్ని సాటిస్ఫై చేస్తుంది, అలాగే మన లీన్ మజిల్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి మనకి మజిల్ గెయిన్ అయ్యేదానికి, ఫ్యాట్ లాస్ అయ్యేదానికి మంచిగా ఉపయోగపడుతూ ఉందన్నమాట. ఇది ఫార్ములా 1తో మిక్స్ చేసుకొని మనము రెగ్యులర్గా మన షేక్లో మనం తీసుకోవచ్చు. సో షేక్ మేట్ ఇది మనకి థర్డ్ ప్రోడక్ట్. మనకి షేక్లో మిక్స్ చేసుకునే దానికి సో షేక్ మేట్ అనేది చాలా పర్ఫెక్ట్ పార్ట్నర్ అనమాట. దీంట్లో మనకి ప్రోటీన్, విటమిన్ డి అండ్ కాల్షియం ఉంటాయి. సో ఇవేంటి అంటే మజిల్ గెయిన్ అయ్యేటప్పుడు, అలాగే బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది, మనకి కరెక్ట్గా రైట్ వేలో వెయిట్ లాస్ అయ్యేదానికి ఈ షేక్ మేట్ మంచి టేస్ట్ ఉంటుంది. దాంతోపాటు ఫ్యాట్ లాస్ అయ్యేటప్పుడు మంచిగా ఇది మనకు ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో ఈ షేక్ మేట్ ఏ టైంలో అయినా ఎక్కడైనా చాలా సింపుల్గా మనం షేక్ ప్రిపేర్ చేసుకునే దానికి ఈ షేక్ మేట్ ప్రోడక్ట్ అనేది మనకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో ఈ 3 కలిపి ఏదైతే మనం షేక్ తీసుకుంటున్నామో సో ఫార్ములా 1 3 స్పూన్స్, పర్సనలైజ్ ప్రోటీన్ 2 స్పూన్స్, షేక్ మేట్ 2 స్పూన్స్, వీటిలో టోటల్గా మనకి ఒక షేక్లో 246 క్యాలరీస్ ఉంటాయి. దాంతోపాటు ప్రోటీన్ వచ్చేసి 29.75 గ్రామ్స్ ఉంటుంది, విటమిన్స్ 12 ఉంటాయి, మినరల్స్ 7 ఉంటాయి, హెర్బల్స్ 2 ఉంటాయి, ఫైబర్ 3 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఇందాక చెప్పాను కదా అన్ని పోషక విలువలతో కూడిన మనకి ఆహారం అనమాట ఈ షేక్ అనేది. సో దాంతోపాటు సప్లిమెంట్స్ ఏంటి అంటే ఫార్ములా 2. సో ఈ సప్లిమెంట్లో ఏంటి అంటే మనకి 22 విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి, ఏసిఈ విటమిన్స్ మనకి దీంట్లో రిచ్గా అందుతాయి. దాంతోపాటు మనకి ఇది సపరేట్గా మనకి స్కిన్ బాగా బెటర్ అయ్యేదానికి కావచ్చు, మంచిగా ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ సప్లిమెంట్ కూడా మీకు అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. దాంతోపాటు సెల్ యాక్టివేటర్. ప్రతిరోజు మనకి మన బాడీలో కొన్ని కోట్ల కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. సో పుట్టే ప్రతి బేబీ సెల్కి కూడా మనకి సెల్ని యాక్టివ్గా ఉంచేదానికి ఈ సెల్ యాక్టివేటర్ అనేది ఉపయోగపడుతుంది. దీంట్లో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది మనకి ఉంటుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి ఎప్పటికీ కావాలి. సో యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో మన జనరల్ వెల్బీయింగ్ అంటే మనం చాలా మంచిగా హెల్దీగా ఉండేదానికి మనకి సెల్ యాక్టివేటర్ అనేది ఉపయోగపడుతుంది. పర్ డే ఇది 2 తీసుకోవచ్చు అనమాట, మార్నింగ్ అలాగే నైట్. సో చాలా హెల్ప్ఫుల్ సప్లిమెంట్ ఇది. అలాగే సెల్యులాస్ అనే సప్లిమెంట్ కూడా మంచిగా మనకు ఉపయోగపడుతుంది. ఈ సెల్యులాస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే జనరల్గా ఇది కార్న్ సిల్క్తో అంటే మొక్కజొన్న మీద పీసెస్ ఉంటాయి కదా సన్నగా, వాటితో తయారు చేసే సప్లిమెంట్ అనమాట ఇది. ఇదేంటి అంటే మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ వాటర్ని బ్యాలెన్స్ చేసేదానికి, అంటే మనం ఏ టైంలో అయితే వాటర్ తీసుకుంటామో అది కరెక్ట్గా మన ఆర్గాన్స్ అన్నిటికీ కూడా మెయింటైన్ అవుతూ సో వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసేదానికి, అలాగే యూరిన్ ట్రాక్ క్లీన్ చేసేదానికి కావచ్చు, ప్రతిదీ మనకి హెల్దీగా ఇది మెయింటైన్
చేసుకునే దానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఇది పర్ డే మనకి 3 తీసుకోవచ్చు అనమాట, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. సో ఈ సప్లిమెంట్స్ అన్నీ మనం తీసుకుంటూ, ఈ ఫుడ్, ఈ షేక్ మనం తీసుకుంటూ, న్యాచురల్గా మనం తీసుకునే ఫుడ్లో కూడా మనం ఏదైతే మెయింటైన్ చేసుకుంటామో 80% న్యూట్రిషన్ మనకి చాలా అవసరం, అలాగే 20% వర్కౌట్ మనకి చాలా అవసరము, అలాగే 100% మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫుడ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో, మనం ఖచ్చితంగా పాజిటివ్ వేలో మంచి రిజల్ట్స్ మనం తీసుకుంటామని మన మైండ్ సెట్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఏది లేకపోయినా కూడా మనకు రిజల్ట్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయి. సో ఇది కంప్లీట్గా అందరూ అర్థం చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు. తీసుకున్న రిజల్ట్స్ని మాలాగా లైఫ్ టైం అది మెయింటైన్ చేసుకునే దానికి, ఎక్కువ సంవత్సరాలు మెయింటైన్ చేసుకునే దానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. సో థ్యాంక్స్ టు మై కోచ్, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సోచల మేడం, బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సార్. చాలా